వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో చాలా రోజుల తర్వాత చాలా డిమాండ్ మీద ఉన్న వీడియో స్లింగ్ షాట్ గన్ వీడియో చేయబోతున్నా. జస్ట్ మనకి ఎక్కువసేపు లేదు, 1-2 hours. ప్రాబ్లం ఏంటంటే ఇది ఎండాకాలం, మధ్యాహ్నం ఎక్కువసేపు ఫిషింగ్ చేయలేము ఎందుకంటే వేడి చాలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ప్రాబ్లం ఏంది, స్లింగ్ షాట్ గన్కి ఏంటంటే ఎండ బాగుండాలి చేప కనిపించాలంటే. సో ఇప్పుడు ఈ 2 సమస్యలు ఈరోజు వచ్చాయి అనమాట. చేప కనబడాలా ప్లస్ ఎండకు ఫేస్ అవ్వద్దు. సో మేమేం చేసినామంటే ఆల్మోస్ట్ ఒక 2-3 hours నుంచి స్నేకెట్ ఫిషింగ్ చేసినాం, ఆపేసినాం. ఇప్పుడు ఆల్రెడీ ఎండ ఇప్పుడు 9:30-10 అవుతుంది. సో మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రవ్ ఉందన్నమాట, ఇక్కడ లోపల ఒక స్లింగ్ షాట్ గన్తో ఆడబోతున్నా. ఇది మనకి హంటింగ్ హాబీ నుంచి వచ్చింది. జస్ట్ 1-1.5 hour ఆడుతుంది, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం అయితే మాత్రం మెంటల్ ఎక్కిస్తుంది. సో మనం పోదాం, ట్రై చేద్దాం. ట్రై చేసి ఒకవేళ ఫిషింగ్ అయిందా ఓకే, 1 hourలో అవ్వలేదా ఉరికొచ్చేయడమే. కార్ అయితే చెట్టు కింద పెట్టుకున్నా, పోయినప్పుడు వాడ వేడి తక్కువలేము. సో కార్ చెట్టు కింద పెట్టుకోవడం చాలా బెస్ట్. చూద్దాం. సో ఇది ఆల్రెడీ నేను చూపించిన అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంటుంది. సో ఆల్వేస్ ఏం ప్రాపర్లీ ఏం చేసిన తర్వాత దీన్ని ఎప్పుడు అన్లాక్ చేసుకోవాలో, అన్లాక్ చేసుకున్నాకనే షార్ట్ కొట్టండి. అన్లాక్ చేయకుండా షార్ట్ కొడితే ఏమవుతుంది అంటే డాట్ ముందుకెళ్ళి మళ్ళీ వాపస్ వస్తుంది, లేకపోతే తెగిపోయి ముందుకెళ్ళని పడిపోవచ్చు. సో అది సేఫ్టీ టిప్. చూద్దాం, జస్ట్ 1 hour టైం ఉంది, వెళ్ళి ట్రై చేద్దాం. ఏమైనా పడితే చూపిస్తా, ఓకేనా? సో ఇక్కడ చాలా గాలి వస్తుంది అనమాట, చాలా డిస్టర్బెన్స్. సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా తిరిగినాం, అంటే ఈ గన్ యూజ్ చేసి కొంచెం గ్యాప్ వచ్చింది. కొన్ని ఉన్నాయి నేర్చుకోవడానికి. ఎయిమింగ్ అంటే టార్గెట్ ప్రాక్టీస్ కొంచెం మిస్ అయింది. లాంగ్ బ్యాక్ అన్బాక్సింగ్ వీడియో చేసిన, దాన్ని ఇది కూడా చేసిన, ఫిషింగ్ వీడియో కూడా చేసిన, కానీ కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో దాని ప్రాక్టీస్ కొంచెం మిస్ అయింది. సో ఈ స్పాట్లో అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం లేదు, ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్, మనకి సూపర్ ఫిషింగ్ అవుతుంది. దీంట్లో ఈ వీడియోలో ఒకటి కొత్తది కూడా నేర్చుకున్నా, అదేంటో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఫిషెస్ కొన్ని మిస్ అవుతున్నాయి హుక్ అయినాక కూడా, ఎస్పెషల్లీ పెద్దవి. చిన్న అయితే ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద అయితేనే కొంచెం కష్టపడ్డాం అనమాట. ఎందుకు మిస్ అయింది ఏంటో అన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తా. ఈ వీడియోలో 2 టేక్అవేస్, అంటే 2 నేర్చుకోవడానికి నాకు కొత్త విషయాలు ఉండే. అవి ఏంటంటే ఒకటి డాట్ గురించి, ఇంకొకటి ఏంటంటే ఎయిమ్ ప్రాక్టీస్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనం పెద్ద సైజ్ ఫిషెస్ టార్గెట్ చేసినప్పుడు, అంటే చిన్న సైజ్ ఫిషెస్ ఫైన్, ఎందుకంటే బిలో 1 kg అయితే హుక్ కాగానే బయటకు వచ్చేస్తుంది. కానీ అబౌవ్ 1 kg అంటే 2 kg 1.5 kg నుంచి మించిన సైజ్కి అయితే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకనంటే డాట్స్ షేప్ వచ్చేసి ఒక ఇష్యూ ఉంది. అది ఏంటన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. కానీ మంచి టేక్ అవి, అంటే నేర్చుకోవడానికి మంచి పాయింట్ అయితే ఉండే. ఇంకొకటి ఏంటంటే ఎయిమ్ ప్రాక్టీస్ కొంచెం చెయ్యాలి మనం. బెస్ట్ మనం ఇంటి పైన పోయి ప్రాక్టీస్ చేసుకోవడం బెస్ట్. ఏదైనా ఒక అట్ట ముక్క లాంటిది ఏదైనా పెట్టుకొని సర్కిల్లో పెట్టుకొని, ఎవరు లేని చోట, అంటే బిల్డింగ్ పైన ఎవరు లేరనుకో ఫైన్, లేదు అంటే ఏదైనా పర్సనల్ రూమ్లో మనుషులు లేని రూమ్లో పెట్టేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏం ఒక్కటి కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఎవరైతే డైలీ ఆడుతున్నారో గన్ తోటి వాళ్ళకి ఫైన్. ఎవరైతే దీన్ని మంచిగా అక్యురేట్గా స్పాట్లో పోగానే మిస్ అవ్వద్దు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్. ఫిష్ హుక్ అయినాక మామూలు ఫన్ లేదు, చాలా దుంకినాం, చాలా కూర్చున్నాం. ఎందుకంటే దానికోసం మిట్ట మధ్యాహ్నం, అంటే ఎండ బాగా కొడుతుంది. ఆ టైంలో ఫిష్లు కొన్ని మిస్ అవుతున్నాయి. సో ఇది హుక్ అయింది, బయటకు వచ్చే వరకు గుండె డక్క కొట్టుకుంటుంది అనమాట. ఇంకొకటి ఆ సైజ్, అంటే ఈ సైజు నేను స్లింగ్ షాట్ గన్తో కొట్టడం చాలా ఫస్ట్ టైం. ఆ ఎక్సైట్మెంట్ అందరి ఫేస్లో కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ కెమెరామెన్ కూడా ఫుల్ జంపింగ్ ఉన్నాడు. ఈ చెరువులో అసలు ఏంటంటే ఎండ బాగా పెరగడం వల్ల, దానివల్ల నీళ్ళు బాగా తగ్గినాయి అనమాట. తగ్గడం వల్ల చెరువు వెనక పక్క, అంటే మేము వచ్చిన స్పాట్లో చేపలు తిరగడం, దాని తోకలు అక్కడిక్కడ కనిపించడం చాలా క్లియర్గా అనిపిస్తుంది. అది బాగా ఎక్సైటెడ్ ఉండే. సో అందుకే ఫిషింగ్ అయితే అన్న హోప్ ఉండే. ఒక్కొక్కటి మాత్రం 2 కిలోలు 1.5 kg నుంచే సైజ్ స్టార్ట్, చిన్న అస్సలు లేవు. కొడితే మాత్రం జై అని రాకెట్లు పోయినట్టు పోతున్నాయి. ఒక గ్యాంగ్ తిరుగుతుంది. స్లింగ్ షాట్ గన్గా ఆడడం అంటే చెరువులో ఇట్లా పైన తేరడమే కాకుండా, ఇట్లా ఏదైనా చెరువు ఉంటే దాని వెనక సైడ్
ఇట్లా ఈకలతో ఒకరు ఇట్లా ఆడిస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్లింగ్ షాట్కి బెస్ట్ టైం సమ్మర్ టైమే. ఎందుకు అని అంటే ఇవి చెరువులో నీళ్ళు తగ్గుతూ ఉంటాయి కదా, చెరువులో నీళ్ళు తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిషెస్ కొంచెం పైకి వచ్చి ఆడడం, లేకపోతే ఒడ్డుకు వచ్చి ఆడుకోవడం, ఇట్లా గడ్డి వచ్చి తినడం అవి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ చేపలో మన ఆడియోలో వినవచ్చు, నేను కొంచెం టెన్షన్ పడుతున్నా హుక్ అయితే మిస్ అవుతుందేమో అని చెప్పి. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎస్పెషల్లీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఉన్న డాట్స్ డిజైన్లో ఏమవుతుందంటే 2 kgs పైన చేప అయితే హుక్ అవుతుంది కానీ ఊడిపోతుంది అనమాట. దానికి ఒక చిన్న రీజన్ ఉంది, ఏంటంటే నార్మల్ డాట్స్కి బ్యాట్మ్యాన్ డాట్స్ అంటే వింగ్స్ లాగా వచ్చే డాట్స్ ఉందన్నమాట. సో కొంచెం పెద్ద సైజ్ చేప కొట్టినప్పుడు వింగ్స్ ఉన్న డాట్స్తో కొడితే, డాట్స్ అంటే ఏదైతే బాణాల్లాగా ఉన్నాయి కదా అవి ఊడట్లే, కానీ ఒక సింపుల్ డిజైన్లో ఉన్న డాట్స్ మాత్రం మిస్ అవుతుంది. అది దాని గురించి నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన. సో మనకి మంచి బ్యాట్మ్యాన్ వింగ్స్ ఉన్న డాట్స్ రాబోతున్నాయి, అది వచ్చిందంటే ఇంకా రచ్చగా ఉంటుంది. అయితే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఆ పర్టికులర్ డాట్స్ యూజ్ చేసిన. సో ఉన్న డాట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు మిస్ అవుతుంది, ఎందుకు మిస్ అవ్వదో దాని గురించి క్లియర్గా చెప్తాను. ఈసారి మాత్రం సూపర్ హుక్ అయింది. ఈ వీడియోలో డ్రాగ్ సౌండ్ అంటే దాన్ని మామూలుగా ఇప్పుడు ప్రాపర్ యాంగిల్ క్రైయింగ్ అని అంటారు అనమాట. డ్రాగ్ క్రైయింగ్ అని అంటే ఇట్లా జింగ్ అనే డ్రాగ్ సౌండ్ వస్తుంది కదా, అది చాలా వినుసొంపుగా ఉంటుంది. ఎవరైతే మంచి యాంగిల్స్ అయితే ఫిషింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు కదా, అట్లా చేప తీసుకొని వెళ్తున్నప్పుడు లాక్కొని వెళ్తున్నప్పుడు బలంతో ఆ డ్రాగ్ సౌండ్ వస్తుంది, అది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ గన్ తోటి నేను ఆ సౌండ్ ఎంజాయ్ చేస్తాను, నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఈ రీసెంట్ టైమ్స్లో ఈ పెద్ద సైజ్ ఫిష్ పట్టడం మాత్రం సూపర్ ఉండే. ఒక్కసారి చేప మన బ్యాగ్లోకి వచ్చే వరకు టెన్షన్ ఉంది, డుక్కు అని కొట్టుకుంటుంది. పెద్ద చేపలు కదా, కొంచెం అది మన బ్యాగ్లో పడే వరకు చాలా మటుకు ఇది ఒక సేయింగ్ ఉంటుంది అనమాట. చేప మన వల్లకు పడే వరకు అంటే మన ఫిష్ కీపింగ్ నెట్ ఉంటుంది కదా, దాంట్లో వేసే వరకు అది మనది కాదు. స్నేకెడ్ ఫిష్ కూడా అంతే, ఒడ్డుకు వచ్చి బయటకు వేసే వరకు చేప మనది కాదంటారు అనమాట, ఎందుకంటే అది ఊడించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ స్పాట్లో కూడా అదే జరిగింది. సో ఇక్కడ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక పెద్ద షార్ట్ కొట్టాగానే ఇట్లా వేవ్స్ ఇచ్చుకుంటూ పోతుంది చూడొచ్చు, సూపర్ అంటే సూపర్ మజా వస్తుంది దాంతో. ఇవి చాలా పెద్దవి, చాలా బలంగా ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే చేపలు ఎక్కడ చూసినా చేపలు కనిపిస్తున్నాయి. సో నేను 2 things నేను ఎందుకు హర్ట్ అయినా అంటే కొంచెం ఏం ప్రాక్టీస్ ఒకటి నేను చేయాలా, ఎందుకంటే కొట్టగానే జొయ్యని తీసుకుపోతున్నాయి అవి ఫస్ట్ థింగ్. సో ఈ వీడియోలో నేర్చుకుంది ఏంటంటే ఏం ప్రాక్టీస్ ఒకటి ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అక్కడికి వెళ్ళినాక మనం ఇబ్బంది పడవద్దు అంటే ఇంట్లోనే కొంచెం ప్రాక్టీస్ పోవడం బెస్ట్. డైలీ ఆడుతున్న వాళ్ళకి ఫైన్, కానీ ఇట్లా నాలాగా ఇట్లా రేర్గా ఆడుతున్న వాళ్ళకి కొంచెం ఏం ప్రాక్టీస్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం డాట్ చేంజ్ చేయాలి. నార్మల్ డాట్ 1 kg వరకు, మళ్ళీ చెప్తున్నా 1 kg వరకు సూపర్ తాకుతుంది, కానీ 2 kgs అంటే 1.5, 2 kg, 3 kg ఫిషెస్కి ఏమితో ఊడిపోతుంది. సో నేను బ్యాట్మ్యాన్ డాట్స్ అరేంజ్ చేస్తాను తొందరలో. మన హంటింగ్ హాబీలో కూడా డాట్స్ అవి బ్యాట్మ్యాన్ డాట్స్ వచ్చేలాగా చేస్తాను.
సో అది వచ్చినాక రచ్చ ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నీకు హుక్ అయింది బయటకు తీస్తా అనమాట. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫిషింగ్ అయిపోయింది, జస్ట్ 1.5 hour ఎండలో మాడిపోయినాం. ఈరోజు మొత్తం ట్యాన్ అయిపోయినా, ఎట్లా అయిపోయింది అంతా. నేను చెప్పేది అది ఎండలో ఫిషింగ్ చేయొద్దు, జస్ట్ మీకోసం ఈ గన్ చూపెట్టాలని చెప్పి ఎండలో మీకోసం వెళ్ళి ఫిషింగ్ చేసుకొని వచ్చిన. మొత్తం మాడిపోయినా. 1.5 అయింది, ఆల్మోస్ట్ 11:45, 12 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం మొత్తం ఒళ్ళు కాలుతుంది. ఎండకి పారిపోయి వచ్చినాం. చేపలు ఉన్నాయి మంచిగా, ఏమవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఎండ వల్ల అవ్వట్లేదు. సో ఇది మన గన్. ఇది ఫిషింగ్ అయిపోయాక దీన్ని రిలీజ్ చేసుకోండి. ఇది ఎప్పుడు ఇట్లా పెట్టుకోవద్దు, ఇది తీసేయాలి. రబ్బర్ ఎప్పుడు ఫ్రీగా ఉండాలా బ్యాగ్లో పెట్టేటప్పుడు. ఇంకొక సేఫ్టీ టిప్ నేను ఆల్రెడీ చెప్పిన, ఇంట్లో దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే ఇంట్లో ప్రాక్టీస్ చేయొద్దు. బిల్డింగ్ పైన, అపార్ట్మెంట్ పైన ఎవరు లేనప్పుడు ఒక అట్టానో ఏదైనా బోర్డు పెట్టుకొని ఏం ప్రాక్టీస్ చేసుకోండి బెస్ట్. ఇంకొకటి, యానిమల్స్ని, బర్డ్స్ని మాత్రం ఏం చేసి కొట్టొద్దు. పిల్లలు, లేడీస్ ఎవరున్నా కూడా దీన్ని నేను చెప్పేది ఏంటంటే ఫిషింగ్ స్పాట్ తప్ప దీన్ని అసలు బ్యాగ్లోకి వెళ్ళి తీయకపోవడమే బెస్ట్. ప్రాక్టీస్ కూడా ఫిషింగ్ స్పాట్లో వచ్చి చేసుకోండి బెస్ట్. సో ఇది వచ్చేసి స్లింగ్ షాట్ గన్. హంటింగ్ హాబులు దొరికిపోతే హంటింగ్ హాబీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఇస్తా. శ్రీకాంత్ అడ్వెంచర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబ్ అంటే వాచ్ ఆడియన్స్ అందరికీ మన హంటింగ్ హాబీలో ఆల్ ద ఫిషింగ్ ట్యాకల్ ఐటమ్స్ మీద 10% డిస్కౌంట్ ఉంటుంది. కాంబోస్ మీద ఉండదు. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది. అట్ ద సేమ్ టైం క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అ వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీకాంత్ అడ్వెంచర్స్. దానికంటే ముందు ఫిషెస్ చూపెట్టాలి కదా. సో ఇవి కోటి చేపలు మామూలు సైజు. ఇప్పుడు బయటికి తీసి ఓపిక అస్సలు లేదు, ఏమనుకోవద్దు. సైజులు అయితే మంచి సైజులు. సైజు కొంచెం బతుకునే ఎంతసేపు. ఇప్పుడు పాలు వదిలినట్టుంది. ఫ్రెష్ చేప. ఇది వెయిట్ ఎంత ఉందో చూపిస్తా. ఓకే, నాట్ బ్యాడ్, 4 kgs. మామూలుగా సైజు. జస్ట్ 2 ఫిషెస్, ఒక 3-4 మిస్ అయినాయి. దానికి రీజన్ ఏంటంటే ఈ ఎండకో ఏందో తెలియదు. యాక్చువల్గా నేను వేడర్స్ వేసుకొని దిగిన, మేబీ వేడర్స్ లేకుండా సైలెంట్గా నడుచుకుంటూ పోయి కొడితే బాగా అయ్యేది. ఇంకొంచెం సేపు ఆడితే ఇంకా సూపర్ తీయచ్చు. ఎండకు బాడీ అయితే లేదు, ఫుల్ ఇదవుతుంది. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ డూ గివ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఐవన్ ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, దాన్ని నొక్కేసేయండి, మనకు మంచి రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ.